హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా అమ్మ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి వస్తుంది. అది ఆయుర్వేదం ఆరోగ్యం. సంది వస్తే ఇది సంతికి పని చేస్తుంది. పిప్పన్ను వచ్చినా దానికి పని చేస్తుంది. ఒంటి మీద ఫీవర్ అనేది వచ్చినా దానికి సంధికి పని చేస్తుంది. పిల్లలకి 8వ నెల సంధి, 8వ సంవత్సరం సంధి, 6 నెలలకు సంధి, దానికి మంచిగా పని చేస్తుంది. ఇంట్లో పసుపు, ఎల్లిపాయ గబ్బం వేసుకుంటే ఇది కప్పూరం, ఈ రకాలు వేసి పసుపు గుడ్డలోని తెల్ల వస్త్రం దానితో కట్టుకుంటే సాంబ్రాన్ని పొగ వేసుకొని పిల్లలకి మంచిగా ఉంటుంది ఆరోగ్యం. తర్వాత పిల్లలకి వెండి సీదర్లాగా వచ్చినా ఎన్ని మందులు ఆడినా తగ్గదు. కానీ ఇప్పుడు ప్రైవేట్ మందులు ఆడుతున్నారులే, కానీ దానికి మించింది ఇది. ఈ పిప్పంటి ఆకు ఇది చక్కగా కొంచెం పసుపు వేసి నూరి పిల్లలకి రసం పట్టించి ఒక అర్ధగంట సేపు ఉంచి స్నానం చేపిస్తే అది ఒంటికి మంచిది, హెల్త్ ప్రాబ్లంలో. మళ్ళీ పన్ను తీపికి దానికి కొంచెం బెజ్జం పడ్డ ఏదైనా దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు ఈ ఆకులో వేసి నూరి మెత్తగా ఉండలాగా చేసి అందులో పెడితే అందులో ఏదైనా చెడు క్రీములు ఉండా పురుగు అనేది ఉండా చచ్చిపోద్ది, ఆ తీపి తగ్గిద్ది. వైద్యం ఇది దగ్గరగా ఉండదు, ఇది మంచిగా పనిచేసేది. అంటే పిల్లలకి ఏ నెలల్లో కడతారు? 6వ నెలలో, 4వ నెలలో, 6వ సంవత్సరం, 8వ సంవత్సరం, అలా ఎన్ని సంవత్సరాల దాకా? 10 సంవత్సరాల దాకా ఉంటుంది. అంటే సరి నెలలా? సరి నెలలో, సంవత్సరాలు, నెలలో సంవత్సరాలు. అంటే ఎంత వయసు వరకు వాడచ్చు? 10 సంవత్సరాల వరకు. తర్వాత ఇక ప్రాబ్లం ఉండదు. ఈ ఓన్లీ ఆకేనా లేకపోతే దానికి సంబంధించి ఇంకేమన్నా? పసుపు, ఎల్లిపాయ, కప్పూరం. ఓకే, ఇంకా కప్పూరం. దాన్ని ఎలా కట్టాలి? తెల్ల వస్త్రం. తెల్ల వస్త్రం అంటే ఏదైనా పర్వాలేదా? తెల్లది మెత్తటి క్లాత్, కాటన్. ఓకే, తెల్లది కాటన్. ఇది మంచిగా నూరి దాంట్లో కొంచెం పసుపు, ఉల్లిపాయ, కప్పూరం, గుడ్డను దడిపి దాంట్లో పసుపు మంచిగా గుడ్డకు కూడా క్లాత్ కూడా పసుపుని కలిపి పిల్లకి ఒక 3 వేసి సాంబ్రాన్ని పొగ వేసి కట్టుకోవాలి. అలా కట్టిన తర్వాత అంటే దాని ఇంకా సాంబ్రాన్ని పొగ అంటే పిల్ల కట్టిన ఆకి ముడి మళ్ళీ పిల్లకి కూడా కొంచెం పట్టించి. ఓకే, ఎలా కట్టాలి? ఎక్కడ కట్టాలి? ఎడం పక్కన ఆడపిల్లలకి, మగ పిల్లలకి కుడి పక్కన, లేదా ఒక చెయ్యికైతే ఎడం చెయ్యి ఆడపిల్లలకి, మగ పిల్లలకైతే కుడి చెయ్యి, లేదా అంతక జిట్టి ఏదైనా సిగాకుంది అనుకుని పోవాలని మెళ్ళలో కట్టుకుంటారు. ఎందుకులే మెళ్ళ అనుకుంటే మడతాలకి, చేతికి, ఆడవాళ్ళకి ఎడం చెయ్యి, మగవాళ్ళకి కుడి చెయ్యి. ఆ ఆకుని ఇట్లా ఆకులాగే తీసి కట్టాలా లేదంటే? ఆకు నలపాలి, నూరాలి. నలుపు కట్టొచ్చు దీనికి. ఒంటికి రాయటం అంటే నూరు రాయాలి తీసి. అందులో నీళ్లు కలపొచ్చా? నీళ్ళు వద్దు, ఇంకేం కలపకూడదు, ఏమి వద్దు. పసుపు పిల్లలకి ఒంటికి పట్టించేది అయితే పసుపు, ఆకు నూరే. ఓకే, ఇంకా నువ్వు ఆయిల్, కొబ్బరి నూనె గానీ అలా ఆముదం నూనె గానీ అలా ఏమైనా? ఏమీ లేవు, ఏం వద్దు. 3 రకాలకు ఓన్లీ ఆకు, పసుపు, వెల్లుల్లి, దీనికి ఆకు కట్టడానికి, నూరడానికి, ఒంటికి పట్టించడానికి పసుపు ఓన్లీ ఆకు కలిపి, ఇంకా రసం ఏం పట్టించిన అవసరం లేదు. పిప్పంటికైతే ఆకు, ఉప్పు నూరి పట్టియాలి. ఓకే, పిప్పన్నుకైతే ఓకే, వేసుకున్నా బాధలేదు. అయితే దీన్ని సంధి చెట్టు అంటారు. పిప్పంటి చెట్టు. ఓకే, ఇది వేసుకుంటే నాటుకుంటే బతుకుతుంది కదా? బతికిద్ది. ఇంట్లో వేసుకుంటే మంచిది. ఇంట్లో వేసుకుంటే కూడా మంచిది అంటారు. ఈ తులసి చెట్టు మంచిది, ఇంటికి మంచిది. ఇది జలుబు చేస్తే ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఓకే ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చెట్టు వల్ల, ఈ ఆకు వల్ల ఇది ఎంత ఆయుర్వేదం అనమాట. ఇది ఆయుర్వేదం మెడిసిన్ అంటారు దీన్ని. ఇది చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. అలానే ఇంట్లో పెంచుకుంటే కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయంట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చెట్టుని ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోండి. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, భూమి ఉంటే భూమిలో కూడా వేసుకొని పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్లీ కామెంట్. థ్యాంక్ you.